జలప్రళయం తర్వాత దేవుడు నోవాహును, అతనితో ఓడలో ఉన్న సమస్త జీవులను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు భూమిపై గాలిని వీయించాడు. నీరు క్రమంగా తగ్గడం ప్రారంభించింది. నీరు తగ్గుతూ వచ్చింది. 7వ నెలలో ఓడ అరారాతు పర్వతాలపై నిలిచింది. 10వ నెలలో పర్వత శిఖరాలు కనిపించాయి. 40 రోజుల తర్వాత నోవాహు ఒక కాకిని, తర్వాత పావురాన్ని పంపాడు. పావురం ఆలివ్ ఆకుతో తిరిగి వచ్చింది. భూమి ఆరిపోతుందని సూచించింది. భూమి పూర్తిగా ఆరిపోయిన తర్వాత దేవుని ఆజ్ఞతో నోవాహు, అతని కుటుంబం, సమస్త జీవులు ఓడ నుండి బయటకు వచ్చారు. నోవాహు దేవునికి బలిపీఠం కట్టి బలులు అర్పించాడు. దేవుడు ఆ బలిని అంగీకరించి, ఇకపై భూమిని శపించనని, సమస్త జీవులను జలప్రళయంతో నాశనం చేయనని వాగ్దానం చేశాడు. ఇది దేవుని కృపకు నిదర్శనం. ఈ వివరణ మీకు నచ్చిందా? మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి, మీ స్నేహితులతో పంచుకోండి. దేవుని వాక్యం అందరికీ చేరాలి.